అయితే సంక్రాంతి రోజు తీసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నంగా పంతులు గారు అయితే ఇంటికి వచ్చారు. కాలు కడిగి లోపల తీసుకువెళ్ళి ఇలా కుటుంబ సభ్యులంతా అతని చుట్టూ కూర్చొని పెద్దలకి ఏమేమి చెప్పాలో ఏమేమి ఇవ్వాలని పంతులు గారితో చెప్పి అతనికైతే పొగిడించడానికి కావాల్సిన సామాగ్రిని అంతా పక్కన పెట్టుకొని పొగిడిస్తారండి. ఇంక ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు. ముందుగా అయితే గణపతి పూజను చేసి గణపతికి హారతి ఇచ్చేసి మిగతా పూజ అంతా మొదలు పెడతారు. నా కూతురు చూడండి ఈ పూజ అయ్యేలోగా కూల్ డ్రింక్ బిస్కెట్లు అయితే ఎలా తింటుంది. ఇంక ఈ పూజ ఒక పక్క అవుతూనే మా పిల్లల్ని కూడా నేను చూసుకుంటూ ఈ వీడియో అయితే తీశానండి. ఇంకా ఆ పూజ మొదలెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా మన పెద్దల పేర్లు మనం వరుసగా చెప్తే అతను మన పెద్దలకు పొగిడించినట్టు మనవడు మనవరాలు కొడుకులు కోడళ్ళు పొగిడించేటట్టు అతనైతే పొగడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఒక ఆకులో బియ్యం వేసి మనకు తగినన్ని కూరగాయలు తోచిన విధంగా ఇచ్చేసి అతనికైతే డబ్బులు వాయనంగా ఇచ్చేసి ఈ విధంగా పొగిడించడం అయితే మొదలు పెడతారు. లాస్ట్లో ఈ పొగిడించిన సామాగ్రిని అంతా అతనికే దానంగా ఇస్తారు. ఇంకైతే అతనికి పూజ అంతా పూర్తి అయిపోయాక లాస్ట్లో దక్షిణ ఇచ్చేసి అతని కాళ్ళకి నమస్కారం చేసేసి ఇంక మిగతా పని అయితే మొదలు పెడతారండి. ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్త వచ్చేసి అప్పాలు అయితే వండడం స్టార్ట్ చేస్తుంది. అన్ని వంటలు పూర్తి అయిపోయి ఇంక ఈ అప్పాలు వండడమే లాస్ట్గా ఉందని చెప్పి మా అత్త అయితే అప్పాలను అయితే వండుతుందండి. ఇంక ఈ వంట అంతా పూర్తి అయిపోయాక దేవుడి మూలన పెద్దలకైతే ఇలా ఆకు వేసి భోజనం అయితే పెడతారు. దీన్ని అయితే మడపలు అంటారు. మనం వండిన అన్నం పప్పు కలగాయ కూర అప్పాలు వేసి ఇలా మూల పెట్టేసి ధూపం అయితే ఇస్తారండి. ధూపం ఇచ్చేసాక బయటకైతే ఇంకో వేరే పళ్ళెంలో ఆకు వేసి ఆ వండిన పదార్థాలన్నీ ఆ పళ్ళెంలో వేసి పైన పెట్టేసి ఉంచేస్తే అలా పెద్దలు తింటారని ఒక ఆనవాయితీ ఉంది. ఇలా పెట్టేశాక పైనుంచి నీళ్ళు పోస్తుంటే ఆ నీళ్ళ కిందలు వెళ్ళి మనం అటు ఇటు 3 సార్లు అయితే తిరగాలండి. ఇంక తిరిగి వచ్చేసాక ఆ పెట్టిన భోజనం అయితే చేసేయడమేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.